ఈ సనాతన ధర్మం ఎప్పటిదో చెప్పనా? అప్పటికి పురాణాలు లేవు. రెండవది, అప్పటికి దేవుళ్ళు అనే బహువచన పదం లేదు. అప్పటికి అసలు దేవుడు అంటే ఏంటో స్పష్టంగా తెలియదు. సనాతన ధర్మం అప్పటికి పూజలు పునస్కారాలు వ్రతాలు లేవు. సనాతనం అనే పదం ఆ టైంకి బలులు నైవేద్యాల ప్రస్తావన లేదు. అప్పటికి ఋషులు ఏ విగ్రహం ముందు లేరు, ఏ ఆచార సాంప్రదాయాల్లో లేరు. ఋషులందరూ తపస్సు చేస్తూ, దేవుడా నీవెవరు, ఎలా ఉంటావు, నిన్ను చేరడానికి మేమేం చెయ్యాలి అని మాత్రమే అడుగుతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. హిమాలయాల్లోకి వెళ్ళి తపస్సు చేస్తూనే కూర్చొని ఉన్నారు చాలా మంది. అడవుల్లో తపస్సు చేస్తూనే కూర్చొని ఉన్నారు, దేవుణ్ణి వెతుకుతున్నారు. ఎలాగైతే భక్తులు పర్వతాల్లో కొండల్లో పడి ప్రార్థిస్తూ ఉండేవారు ఏలియాలాగా, వారు కూడా అలాగే ఎక్కడో వెళ్ళిపోయి సమాజానికి దూరంగా ఉండి దేవుని వెతుకుతుండేవారు. అప్పుడు దేవుడు వారికి దర్శనమిచ్చి ఆయన్ని వెతుక్కడానికి, ఆయన్ని కనుగొనడానికి, ఆయన్ని గుర్తించడానికి, ఆయనకు నచ్చినట్లు ఎలా బ్రతకాలో కొన్ని నియమాలు బోధించాడు. ఆ బోధ ప్రకారంగానే భక్తి వారు నిర్మించుకుంటూ వచ్చారు. అది అసలైన సనాతనం. ప్రైజ్ ది లార్డ్. సనాతనం అనే పదానికి అర్థం ఏమిటి? ఎప్పటి నుంచో ఉన్నదని అర్థం, ప్రారంభం నుంచి ఉన్నదని అర్థం. ప్రారంభం నుంచి ఉన్నది ఏది అని అంటే దేవుణ్ణి వెతికిన ఆ పద్ధతి మాత్రం, దేవుడు వారితో మాట్లాడిన ఆ మాటలు మాత్రమే సనాతనమైనవి.